హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య డైరీస్. నవరాత్రిలో 5వ రోజు భాగంగా టెంపుల్ స్టైల్లో దద్దోజనం అయితే తయారు చేసుకుందాము. అమ్మవారికి నైవేద్యం అయితే సమర్పిద్దాము. ముందుగా ఒక కప్పు రైస్ తీసుకుని వాష్ చేసుకుని బాగా 2.5 కప్స్ అయితే వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. దద్దోజనానికి ఎప్పుడు అన్నం మెత్తగా ఉంటే బాగుంటుంది. మళ్ళీ మనం రైస్ ఉడికించేటప్పుడు 2 కప్స్ వాటర్ వేస్తాం కదా, ఇక్కడ 1/2 కప్పు వాటర్ అయితే ఎక్స్ట్రా అయితే వేసాను. రైస్ అయితే ఉడికిపోయింది. వేరే బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుని రైస్ ని కొంచెం పొటాటో స్మాషర్ తో గానీ గ్లాస్ వెనకాల తిప్పి ఇలాగా నలిపితే మెత్తగా అయితే అవుతుంది. మిల్క్ అయితే బాయిల్డ్ మిల్క్, కాచి చల్లార్చిన పాలైతే 1 కప్పు, 1.5 కప్పు గట్టి పెరుగు ఫ్రెష్ అయితే యాడ్ చేశాను. దద్దోజనానికి ఎప్పుడు కూడా ఫ్రెష్ పెరుగు అయితే చాలా బాగుంటుంది. కొంతమంది వాటర్ కూడా యాడ్ చేస్తారు అమ్మవారికి ప్రసాదంగా కాబట్టి నేను ఇక్కడ వాటర్ అయితే యాడ్ చేయట్లేదు. 1 స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేశాను. బాగా మిక్స్ చేసుకోవాలి, అంతా మిక్స్ అయ్యేటట్టు. పోపు కోసం కావలసిన పదార్థాలు: జీడిపప్పు, మస్టర్డ్ సీడ్స్, క్యూమిన్ సీడ్స్, చనాదాలు, సాయి మినపప్పు, కొంచెం జింజర్, గ్రీన్ చిల్లీ, రెడ్ చిల్లీ, పెప్పర్ కార్న్స్, కొంచెం మిరియాలు, కావాలంటే క్రష్ చేసుకోవచ్చు లేకపోతే డైరెక్ట్ గా కూడా వేసుకోవచ్చు. కొన్ని కరివేపాకు, కావలిస్తే పోపు అంతా కూడా గీతో పెట్టుకోవచ్చు. నేను ఆయిల్ 2 టేబుల్ స్పూన్ తీసుకుని ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, చనాదాలు 1 టేబుల్ స్పూన్, జీరా 1/2 టేబుల్ స్పూన్, సాయి మినపప్పు 1/2 టేబుల్ స్పూన్ వేసి బాగా మిక్స్ చేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ జింజర్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి, అల్లం తురుముకుని కూడా వేసుకోవచ్చు. పచ్చిమిర్చి 2 చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పోపు అంతా కూడా ఫ్రై అవనివ్వాలి. చిన్న మంట మీద అల్లం ముక్కలు, పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయ్యాక ఎండుమిర్చి కూడా యాడ్ చేశాను. 2 మిరియాలు అయితే 10 అయితే యాడ్ చేశాను. మీ టేస్ట్ తగ్గట్టు క్రష్ చేసుకుని కూడా వేసుకోవచ్చు, నార్మల్ గా కూడా వేసుకోవచ్చు. ఇదంతా కూడా ఫ్రై అవనివ్వాలి. జీడిపప్పు కొంచెం 10 అయితే తీసుకున్నాను ఇక్కడ అమ్మవారికి కాబట్టి. ఇక్కడ గార్నిషింగ్ కోసం కూడా మనకి ఇక్కడ ఉపయోగపడుతుంది జీడిపప్పు. ఇంగువ కొద్దిగా యాడ్ చేశాను లాస్ట్ లోని. దద్దోజనానికి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మాత్రం ఇంగువ యాడ్ చేస్తే. లాస్ట్ లో కరివేపాకు కొద్దిగా ఫ్లేమ్ అయితే ఆపేయాలి. కరివేపాకు బాగా ఏగిపోతుంది ముందే వేసేస్తే, ఆ వేడి మీద అయితే ఏగిపోతుంది. తర్వాత మన రైస్ లో అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటే సరిపోతుంది. బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పోపు అంతా కూడా రైస్ లో మిక్స్ చేయేటట్టు. దద్దోజనం అయితే రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీ దద్దోజనం అమ్మవారికి అయితే సమర్పిద్దాము. దద్దోజనం ఎప్పుడు కూడా గట్టిగా అయిపోతుంది కాసేపటికి, అందుకే ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీలో అయితే కలుపుకుంటే సరిపోతుంది. మహాచండీదేవి అమ్మవారు దుర్గాదేవి యొక్క శక్తివంతమైన రూపం. సకల విఘ్నాలు నివారణకు, రక్షణకు పూజింపబడుతుంది. ఆ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫర్ నోటిఫికేషన్స్. బాయ్ బాయ్.